హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ 5 o'clockకి భలే ఉంది క్లైమేట్ మాత్రం. ఈరోజైతే చాలా సింపుల్గా అలసిందలతో కర్రీ చేసి దానికి బీట్రూట్తో అయితే చపాతీ చేస్తున్నానండి. అలసిందలు నైటే నేను నానబెట్టాను. ఆ నానబెట్టిన వాటర్తోనే మనం కుక్ చేసుకుంటున్నాను. దాంట్లో అయితే సాల్ట్ వేసుకొని ఒక 1/2 tablespoon అయితే ఆయిల్ కూడా వేసుకొని 2 విజిల్స్, ఓన్లీ 2 విజిల్స్ వస్తే చాలు. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిద్దండి. ఇప్పుడైతే దీనికి కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే జీలకర్ర, చెక్క, లవంగ, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని 2 minutes అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఇంకో 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినప్పుడు 3 టమాటాలు అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 3 minutes అండి మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నప్పుడే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాల పొడి, 1 స్పూన్ అయితే కారం కూడా వేసుకొని ఇంకో 2 minutes అయితే టమాటాలో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే బాయిల్ చేసి పెట్టుకున్న అలసిందలు కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్, మనం బాయిల్ చేసిన వాటర్తో సహా మనం వేసేయాలి. కొంచెం ఇంకా ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుంటే అలసిందలతో అయితే సింపుల్గా కర్రీ అయితే మనకి రెడీ అవుతుందండి. ఇది రైస్కి, చపాతీకి చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో ఈ పప్పులు, హర్ష అయితే పప్పుల కూర అంటాడు. సో అయితే దీన్ని తినేటప్పుడు మనం కొంచెం లెమన్ కూడా జ్యూస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే బీట్రూట్ చపాతీ కోసం బీట్రూట్ని అయితే సన్నగా తరిగి వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడు గోధుమ పిండిలో సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఈ జ్యూస్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బీట్రూట్ చపాతీ అయితే చాలా బాగుండిద్ది. బీట్రూట్ చాలామందికి ఇష్టంగా తినరు. ఇలా జ్యూస్ తీసి చపాతీ పిండిలో అయితే మిక్స్ చేసుకొని మనం తింటే ఫస్ట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉండిద్దండి. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అయ్యిద్ది. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇలా కలిపిన తర్వాత ఒక 10 minutes అయితే నేను అలా ఉంచానండి. 10 minutes తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చపాతీని అయితే చేసుకోవాలి. నేను కూడా చపాతీ చేసేటప్పుడు నాకు ప్రపంచ పటమే ఉండేది ఇంతకుముందు అయితే. కానీ రౌండ్గా చపాతీ రావాలి అంటే సింపుల్గా చిన్న ఇలా చపాతీలాగా చేసుకొని దాని మీద కొంచెం ఒక 2 drops అయితే ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని రోల్ లాగా చేయాలండి. ఇలా రౌండ్గా ఇలా రోల్ లాగా చేసుకొని దాన్ని అయితే మనం చుట్టాలి. జిలేబీ చుట్టినట్టు, పరోటా చుట్టినట్టు కానీ పర్ఫెక్ట్గా అలా చుట్టుకుంటే చపాతీ అయితే ఎప్పుడు చేసినా కూడా రౌండ్గా వచ్చిద్ది. ఇలా చపాతీ రౌండ్గా రాని వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ టిప్ అండి. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్ది. ఇలా చపాతీస్ అన్నీ చేసుకున్న తర్వాత నేనైతే చపాతీ చాలా పల్చగా చేస్తాను. ఇలా చపాతీ రెడీ అయిన తర్వాత ఐరన్ తవా అయితే హీట్ చేస్తున్నానండి. నేను దోశకైతే కాస్టిక్ ఐరన్ యూజ్ చేస్తాను. చపాతీకి అయితే ఇలా ఐరన్ తవా అయితే యూజ్ చేస్తానండి. ఇలా లో ఫ్లేమ్లో కానీ చపాతీ కాల్చుకుంటే చపాతీ చాలా టేస్ట్గా ఉండిద్ది. అంటే హై హీట్లో చపాతీని కాలుస్తే అది బ్లాక్గా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు. ఇలా లో ఫ్లేమ్లో ఒకసారి మీరైతే ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఆయిల్ అనేది నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే పిండి కలిపేటప్పుడు కూడా మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇది అయితే హర్ష కోసం కొంచెం లేయర్స్ వస్తుంది దీంట్లో, అదే 2 layers లాగా. అందుకే ఇది ట్రయాంగిల్ షేప్లోనే ఉండిద్ది ఈ చపాతీ మాత్రం, కానీ బాగా ఫఫీగా వస్తుంది. ఇలా చపాతీలన్నీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత 1 by 1
ఇదైతే మనకి నైట్ టైం తిన్నా కూడా సేమ్ సాఫ్ట్గా ఉండిద్దండి. మార్నింగ్ మనం చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో నైట్ తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉండిద్దండి. ఇది హర్షుకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. అన్నదాత సుఖీభవ.